హ్యూమన్స్ కి ఉండేది మెయిన్ గా రెండు ఎమోషన్స్, హ్యాపీనెస్ ఇంకా సాడ్నెస్. దీంట్లో హ్యాపీనెస్ వచ్చేసి మన మెంటల్ హెల్త్ కి మంచిది, కానీ సాడ్నెస్ కాదు, ఎందుకంటే డిప్రెషన్ ఇంకా ట్రామాని ఇస్తుంది కాబట్టి. కానీ దీన్ని ఇంకా పెంచేది ఎవరు? మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సాడ్ రీల్స్. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సాడ్ రీల్స్ చూడగానే ఒక్కొక్కడు మొత్తం ప్రపంచంలో బాధ వానికే ఉందని అనుకొని ఫీల్ అయిపోతా ఉంటాడు. ఇప్పుడు ఆ ఫీలింగ్ అంతా ఆపేసి రియాలిటీలోకి తెయ్యాలంటే ఇక చెయ్యాల్సిందే మరి రోస్ట్. నిజం చెప్తున్నా కదా, 10లో 5 రీల్స్ మాత్రం ఈ సాడ్ రీల్స్ ఉంటాయి అనమాట. దాంట్లో మన మీనింగ్ ఉంటుందా అంటే ఉండదు, కానీ సాడ్నెస్ ఉంటుంది. ఎందుకు పుట్టినావు బ్రో మరి నువ్వు? ఎస్, నాకు కూడా తెలుసు అట్లాంటి వాటి మీద జోక్స్ వేయద్దని, కానీ వాడు చేసే కంటెంట్ ఏందంటున్నా. ఎవడన్నా రీల్ చూసినప్పుడు నాకు నిజంగానే రిలేటబుల్ అవుతుంది కదా అని చెప్పేసి మన జీవితంలో ఉన్న బాధలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేస్తే ఫార్ములా గుర్తుండదు, కానీ ఇట్లాంటి రీల్స్ చూసినప్పుడు బాధపడాలని మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం చేద్దామంటావు మరి? అరే నిజం చెప్తున్నా, మీరు ఒకవేళ సాడ్ గా ఫీల్ అయితే అదొక సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అవుతుంది, కానీ మీరు ఈ రీల్ చూసి సాడ్ గా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఒకడు వచ్చి మాకంతా తెలుసులే బ్రో, మేము మెచ్యూరేలే అని అంటాడు, కానీ వాడే ఇట్లాంటి రీల్స్ కి లైక్లు ఇంకా షేర్లు ఇస్తాడు వానికి రిలేటబుల్ గా ఉందని. ఓవర్ థింకింగ్ అనేది ఆపేస్తే ఇట్లాంటి థాట్స్ అనేవి రావు. కానీ ఆ ఓవర్ థింకింగ్ ఆపుతారా? ఆపరు. కనీసం ఇట్లాంటి రీల్స్ చూడడం ఆపుతారా? ఆపరు. యాంగ్జైటీ హిట్స్ అగేనా? ఇంకా క్యాప్షన్లు ఏం రాసినావు? జస్ట్ కంటెంటా? ఓ నేను ఇంకా జస్ట్ షిట్ అనుకున్నా. మరీ ఓవర్ కాకపోతే ఆ రీల్ లో చూపించే విజువల్స్ ఎట్లున్నాయంటే ఆ రీల్ చూసినప్పుడు తప్పకుండా అదే మూమెంట్ లో వాడు యాంగ్జైటీ ఫీల్ అయ్యేటట్టుంది. What's that? చెప్పే ప్రతి ఒక్క మాటల్ని సీరియస్ గా తీసుకుంటే ఇట్లాంటి థాట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ రీల్ చూసేటోడు వానికి వాడు సెల్ఫ్ డౌట్ ఇంకా యూజ్లెస్ అని ఫీల్ అవుతా ఉంటాడు, కానీ ఇన్ జనరల్ వాడు కాదు. దీన్నే ఎమోషనల్ కంటేజన్ అంటారు. ఆర్టిక్యులేషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు నేర్చుకోగలిగితే క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. కానీ నువ్వు అది నేర్చుకుంటావా? నేర్చుకో. మాకు ఈ రోతని రీల్స్ రూపంలో పెట్టి డిప్రెషన్ లకి తీసుకోపోతావు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. దీని అర్థమైందంటే నువ్వు కోపాన్ని ఇంకా బాధని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతావు అంటే గోడల్ని వస్తువుల్ని కొట్టి హ్యాండిల్ చేస్తాడంట. అందుకే అక్కడ చేతికి రక్తం వస్తున్నట్టు చూపెట్టిండు వాడు మనకి. అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు మైక్ టైసన్ ని మించిపోయారు. ఎవడ్రా నువ్వు? ఏం చిన్న పొరగాలారా గోడలకి వస్తువులకి కొట్టి మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నో బ్రో, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓకే. దా వచ్చి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాను. మాట్లాడవయ్యా, మాట్లాడరా, లేలే మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనకి ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు డిప్రెషన్ లో ఎట్లా వెళ్ళాలని. మనం అది అన్ఇంటెన్షనల్ గా ఫాలో అయిపోతా ఉంటాం. ఇప్పుడు అట్లా జరగద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. జోక్స్ సైడ్, నేను ఈ వీడియో రియల్ గా ఎందుకు చేసిన అంటే కొంతమంది సాడ్ రీల్స్ చూసి వాళ్ళ జీవితంలోనే ఎక్కువ బాధలు ఉన్నాయని చెప్పేసి ఇంటెన్స్ గా ఫీల్ అయిపోతా ఉంటారు. సో ఆ ఫేక్ రియాలిటీ, ఆ డిల్యూజన్ నుంచి బయట రప్పియడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఎవరికి ఎక్కువ బాధలు ఉంటే వాడే గొప్ప అని అనుకుంటున్నారు. అరే నా లైఫ్ లో అయితే చెప్పుకోలేనంత కష్టాలు ఉన్నాయరా. అరే నా కష్టాల గురించి చెప్పుకుంటూ పోతే నీ జీవితం సరిపోదురా. అరే నేను ఈ రోజు 200 సాడ్ రీల్స్ చూసినారా. అరే నేను 1699 సాడ్ రీల్స్ చూసినారా. అరే ఆ సాడ్ రీల్స్ ని మడిచి లాస్ట్ గా ఒకసారి ఈ రీల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి వచ్చిండు, మీమ్స్ చూద్దాం అనుకుండు, కానీ ఈ రీల్ కనిపిస్తుంది మధ్యలో. ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ డెడ్ సాడ్ ఉంది, ఇంకా అక్కడ క్యారెక్టర్ కూడా అంతే ఉన్నాడు. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వన్ సాడ్నెస్ ని లేకపోతే వన్ ప్రాబ్లమ్స్ ని వాడు డీల్ చేసుకుంటున్నాడు ఎంతో అంత. బట్ ఎప్పుడైతే ఈ రీల్ కనిపించిందో సో ఇప్పుడు ఆ పర్సన్ ఆ రీల్ లో ఉన్న క్యారెక్టర్ లెక్క ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇన్ జనరల్ వన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ పైన నుంచి కింద అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో గ్లోరిఫికేషన్ ఆఫ్ పెయిన్ అని ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నీకు అర్థమైనాయి అంటే నువ్వు తప్పకుండా దాన్ని అవాయిడ్ చేస్తావు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని అవాయిడ్ చేస్తా అంటే నీ ఇష్టం. సో ఈ సోషల్ మీడియా రోస్ట్ సిరీస్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ చదవండి. సో ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ మంది దగ్గర రీచ్ అవ్వాలి, అందుకోసం తప్పకుండా లైక్ చేయండి. కలుద్దాం మళ్ళీ.